పుట్టా మహేష్ యాదవ్ ఇతనికి సంబంధించిన డ్రగ్స్కి సంబంధించిన ఇష్యూ ఇది 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలని ఎట్లా షేక్ చేస్తుందో మీ అందరికీ తెలిసింది. అయితే ఈ పుట్టా మహేష్ యాదవ్ అనే వ్యక్తి ఏలూరు ఎంపీ, ఇది మీ అందరికీ తెలుసు. ఈ పుట్టా మహేష్ యాదవ్ అనే వ్యక్తి ఎవరు? పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు. ఈ పుట్టా సుధాకర్ యాదవ్ ఎవరు? ఎవరు ఈ పుట్టలో? ఈ పుట్టలన్నీ ఎక్కడి నుంచి పుట్టినాయి? ఈ పుట్టలు ఎక్కడి నుంచి పుట్టినాయి అంటే ఈ పుట్టలో మైదుకూరు నియోజకవర్గం నుంచి పుట్టినాయి. పుట్టా సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. రైట్. ఈ మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్కి ఏంటి సంబంధం? జిల్లాలు దాటి, అంటే ఊర్లు దాటి, జిల్లాలు దాటి, ప్రాంతాలు దాటి రాయలసీమ నుంచి అమాంతం ఇటువైపు కోస్తాకి రావటానికి కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి తెలిసిన ఒక గొప్ప కుటుంబమా ఈ పుట్టా కుటుంబం? అంటే మామూలుగా కొన్ని కుటుంబాల పేర్లు మనం చెప్పుకుంటుంటాం కదా, అట్లాగా ఈ పుట్టా సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసా? చాలామందికి తెలియదు. ఆ ప్రాంతానికి కూడా సంబంధించి ఆ ప్రాంతంలో కూడా చాలామందికి తెలియదు. ఏది మైదుకూరు నియోజకవర్గంలో కూడా. మరి ఏలూరులో పుట్టా సుధాకర్ యాదవే పూర్తిగా రాష్ట్రంలో తెలియపోతే ప్రాంతాలు దాటి, జిల్లాలు దాటి, ఊర్లు దాటి ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు పార్లమెంటు సెగ్మెంట్లో పుట్టా మహేష్ యాదవ్ అనే వ్యక్తి ఎలా అక్కడికి వచ్చి నిలబడగలిగాడు? ఇది మీరందరూ ఆలోచించుకోవాల్సిన మొట్టమొదటి ప్రశ్న. అదేంటి రావనే మనకి ఇక్కడ డ్రగ్స్ విషయం కదా బయటపడింది. నార్కోటిక్స్ గురించో, డ్రగ్స్ గురించో, పట్టుబడిన విషయం గురించో, అసలు ఆ ఫామ్ హౌస్లో ఎవరెవరు ఉన్నారు దాని గురించో మాట్లాడకుండా దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ద రీజన్ వై వీఆర్ టాకింగ్ టుడే, ఈరోజు పుట్టా మహేష్ యాదవ్ అనే వ్యక్తి ఎంపీ, ఏలూరు ఎంపీగా ఉన్న వ్యక్తి, ఇతని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అంటే ఒక డ్రగ్ పార్టీ ఒక పార్టీ జరుగుతుంది, అందులో మాదక ద్రవ్యాలు వాడారు అని చెప్పిన ఈగల్ టీమ్స్ చెప్తున్నాయి. రిపోర్ట్స్లో కూడా అదే బయటకు వచ్చింది, శాంపిల్స్లో కూడా. రైట్. అయితే ఇది ఫేమస్ ఎందుకు అయింది అంటే దీంట్లో ఒక సెలబ్రిటీయో లేదా ఒక పొలిటీషియనో ఉన్నారు కాబట్టి. సో పొలిటీషియన్ ఉన్నారు, ఎవరు? పైలట్ రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్ యాదవ్, కాబట్టి ఇది ఫేమస్ అయింది. రైట్. ఒకవేళ వీళ్ళు పొలిటీషియన్స్ కాకపోయి ఉంటే బయటకు వచ్చేది కాదు. సరే, పైలట్ రోహిత్ రెడ్డి గురించి తెలంగాణ వ్యక్తి, అతని గురించి కాసేపు మనం పక్కన పెడదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రస్తుత సిట్టింగ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మిస్టర్ పుట్టా మహేష్ యాదవ్ గారు అక్కడున్నారు. అసలు ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవ్వటానికి బాట వేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈ పుట్టా మహేష్ యాదవ్ అనే వ్యక్తి ఎవరు? హూ ఈజ్ హీ? పొలిటీషియనా? ప్రజాసేవ చేసిన వ్యక్తి? పోనీ ఒక సంఘ సంస్కర్త? ఎవరి పుట్టా మహేష్ యాదవ్? ఈ పుట్టా మహేష్ యాదవ్ ఎంపీ ఎందుకు అయ్యాడు అంటే ఎన్ని ప్రజలలో నిమగ్నం అయిపోయి, ప్రజలలో మునిగి తేలి, ఎన్ని పాదయాత్రలు చేసి, ప్రజా సమస్యలు అన్నీ లోపలికెళ్ళి తెలుసుకొని ఎంపీ అయిన వ్యక్తి? అసలు 15 లక్షల ఓటింగ్ ఉన్న ఒక నియోజకవర్గం, ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో కనీసం 150 మందికైనా ఈ పుట్టా మహేష్ యాదవ్ అనే వ్యక్తి ఎలక్షన్స్కి ముందు తెలుసా? ఆయన ఎంపీ ఎందుకు అయ్యాడు? హీ ఈజ్ అ హార్డ్ కోర్ బిజినెస్ మ్యాన్. బాగా డబ్బున్న ఒక వ్యక్తి. అతని తండ్రి ఒక రాజకీయ నాయకుడు, టీటీడీ చైర్మన్గా చేశాడు. ఇతనికి ఏలూరు నియోజకవర్గం, ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్కి ఏంటి సంబంధం? కొంతమంది యూట్యూబర్లు బాకాలు ఊదుతున్నారు. బాకాలు చిడతలు కొడతారు చూడండి, టక్ అని. ప్రజాభిప్రాయం మా పుట్టా మహేష్ యాదవ్ వైపు ఉంది, ప్రజలందరూ ఏంటి ఉండేది బొక్క. ఎలక్షన్స్కి ముందు 15 లక్షల ఓటర్లలో కనీసం 150 మంది ఓటర్లకి ఇతని పేరు తెలుసా? తెలియదు. దీనంతటికి కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీ. అసలు నాకు
తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకవేళ నా ముందు కనిపిస్తే, సార్ నందమూరి తారక రామారావు గారు ద స్టాల్వర్డ్, ఆయన చనిపోయినందుకు మొట్టమొదటిసారి నా నోట్లోంచి మాట వస్తుంది కూడా నేను అనుకోలే, మొట్టమొదటిసారి సంతోషంగా ఫీల్ అవుతున్నా. నందమూరి తారక రామారావు గారు ఈ భూమి మీద లేనందుకు మొట్టమొదటిసారి సంతోషంగా ఫీల్ అవుతున్నా. తెలుగుదేశం పార్టీని సంఖ్య నాకు ఇచ్చేస్తున్నారు. ఎవరి పుట్ట మహేష్ యాదవ్? ఎవరి బ్యాచ్ అంతా అసలు? ఎవరి బ్యాచ్? ప్రజల్లో తిరిగిన వ్యక్తి, ఏలూరు నియోజకవర్గంలో తిరిగిన వ్యక్తి, ఏలూరు పార్లమెంటు సెగ్మెంట్లో తిరిగిన వ్యక్తి, పోనీ కోస్తాంధ్రలో పరిచయమైన వ్యక్తి, ఎవరు? ఇతని దగ్గర ఏముందని అతనికి సీట్ ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏముందని పుట్ట మహేష్ యాదవ్ అనే వ్యక్తికి సీట్ ఇచ్చారు? నేను పాత వీడియోల్లో చాలా వీడియోల్లో చెప్పా, ఇతనే కాదు, ఇలాంటి వ్యక్తులు దాదాపు 69-70 మంది దాకా టికెట్లు అమ్ముకున్నారనే ప్రచారం బయట ఉంది. లేకపోతే కళ్యాణదుర్గం నియోజకవర్గం తీసుకున్నా, అనంతపూర్ అర్బన్ తీసుకున్నా, ఎవరు వీళ్ళంతా? ఉదయగిరి నియోజకవర్గం తీసుకున్నా, ఎవరు వీళ్ళంతా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో, తెలుగుదేశం పార్టీ లోకల్ నాయకులకో కనుక మీరు టికెట్లు ఇచ్చుంటే సలాం చేసేవాళ్ళం. సలాం. మీరు ఎవరికి ఇచ్చారు? డబ్బు ఎవడికి ఉంటే వాడికి ఇచ్చారు టికెట్లు. ఈరోజు ఏమైంది? ఇదే జరిగిద్ది. వాళ్ళకి ప్రజలకు సంబంధించి సమస్యల మీద పోరాడదామన్న ఆలోచన ఉందా? పార్లమెంట్లో మెంబర్ ఆఫ్ పార్లమెంటు అసలు ఇఫ్స్ అండ్ బట్స్, డూస్ అండ్ డోంట్స్ ఏమైనా తెలుసా వీళ్ళకి? ఎమ్మెల్యేకి ఒక ఎమ్మెల్యే ఏంటి అనే విషయం ఈ ఎమ్మెల్యేలకు తెలుసా? కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యేని సురేంద్రబాబు తీసుకోండి, ఉదయగిరి ఎమ్మెల్యే తీసుకోండి, మీరు ఎవరినైనా తీసుకోండి. మీరు వీళ్ళందరికీ కనీసం డూస్ అండ్ డోంట్స్ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఏమైనా తెలుసా? క్లాజెస్ తెలుసా? పోనీ వాళ్ళ విధులు తెలుసా? ఎవరు వీళ్ళందరూ? ప్రజానాయకులా? వీళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్ది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రుద్ది ఏం చేశారు? ఈరోజు డ్రగ్స్ పార్టీలో దొరికిపోయాడు. దొరికిపోయి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు బొంబాయి కబుర్లు. మాట్లాడుతున్నాడు. ఆ బొంబాయి కబుర్లకి చెంచాలు మొత్తం స్పూన్లు అన్నీ కూడా కలిసి బాకాలు ఊదుతున్నాయి. ఏమని? పుట్ట మహేష్ యాదవ్ గారికి ప్రజల నుంచి ఆమోదం. ఏంటి డ్రగ్స్ తీసుకోమని ప్రజలు కోరుకుంటున్నారా? సిగ్గుండక్కర్లా? మాట్లాడే పోరంబోకి ఎదవలకి సిగ్గుండక్కర్లా? ఈనాడు ఆర్టికల్ చెప్పు తీసుకొని కొట్టింది. ఎవరో కాదు, ఈనాడు ఆర్టికలే చెప్పు తీసుకొని కొట్టింది. చూపిస్తా మీకు. చూసారా ఇక్కడ? వారిది మత్తు చరిత్ర. ఎవరిది? చూడండి, ఎవరు ఫోటోలు వేశారు ఇక్కడ? పుట్ట మహేష్ యాదవ్ది, రోహిత్ రెడ్డిది వేశారు. వారిది మత్తు చరిత్ర. వీళ్ళ చూస్తే అసలు అంటే యూ లుక్ ఎట్ ఇట్ ఒక్కసారి. అంటే కేవలం డబ్బు ఉంది కాబట్టి ఎవరి సుధాకర్ యాదవ్, ఎవరి మహేష్ యాదవ్, వాళ్ళకి ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్కి ఏంటి సంబంధం? కేవలం డబ్బు ఉంది కాబట్టి ఇది ఎందుకు ఇచ్చారు సీట్లు వీళ్ళందరికీ? చంద్రబాబు నాయుడు గారు అమ్మకాలు కాదా అయ్యి? ఎందుకు ఇచ్చారు సీట్లు వీళ్ళకి? నిఖార్సైన కార్యకర్తలు ఎంతమంది లేరు ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లో? కష్టపడిన నాయకులు ఎంతమంది లేరు? అంతకుముందు సీట్ ఇచ్చిన మాగంటి బాబు ఏమైపోయాడు? ఎందుకీ లేదు? పోనీ ఆ నియోజకవర్గంలో చేసిన నాయకుల సంగతి ఏంటి? ఇట్ట కాదా? కళ్యాణదుర్గం, అనంతపురం మనం అంతా ఇప్పుడు వెళ్తే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే తెలుస్తుంది మనకి. మన సొంత బాకాలు ఊదే పార్టీలే, మన సొంత బాకాలు ఊదే పత్రికలే ఈ మాటలు మాట్లాడుతున్నాయండి. నారా చంద్రబాబు నాయుడు గారు టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ, నందమూరి తారక రామారావు అనే వ్యక్తి భూమి మీద లేనందుకు నేను సంతోషపడుతున్నా. కారణం ఆయన నుంటే ఏం నా పార్టీని ఎట్లా చేశారని బాధపడేవాడు, మళ్ళీ చనిపోయేవాడు. ఏంటి సార్ ఇది?
మీకు బాకాలుదే పత్రిక రాసింది చూడండి. వారిది మత్తు చరిత్ర, మాదక ద్రవ్యాలు వాడటం ఇది మొదటిసారి కాదా? ఎందుకంటున్నారు ఈ మాట? ఎందుకంటున్నారు? పుట్టా మహేష్, నమిత్ శర్మల నమూనాల్లో ఇతర డ్రగ్స్ అవశేషాలు, అంటే ఏ డ్రగ్స్ అయితే ఈగిల్ టీం అక్కడ పికప్ చేసిందో ఆ డ్రగ్స్ కాకుండా వేరే డ్రగ్స్ అవశేషాలు ఉన్నాయి. అంటే హీ ఈజ్ అన్ హ్యాబిచువల్ అఫెండర్ అని చెప్పని ఇండైరెక్ట్గా ఈనాడు పేపర్ చెప్తుంది, నేను చెప్పట్లా. పుట్టా మహేష్ యాదవ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ అ హ్యాబిచువల్ అఫెండర్ మేబీ అని చెప్పని ఈనాడు పత్రిక చెప్తుంది, నేనుగా చెప్తుంది. వేరే డ్రగ్స్ అవశేషాలు శాంపిల్స్లో దొరికినాయి అంట. అంటే ఏంటి? ఎవరికి ఇచ్చారు మీరు సీట్లు? మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్తో పాటు అతని స్నేహితుడు నమిత్ శర్మల మత్తు చరిత్ర కొత్త అనుమానాలు రేకెత్తిస్తుంది. నేను అనట్లా. ఇప్పుడు అనండి తమ్ముళ్ళు, అనండి, వినండి తమ్ముళ్ళు వినండి. చూడండి, కొత్త అనుమానాలు రేకెత్తిస్తుంది. నేను అనట్లేదు తమ్ముళ్ళు. మత్తు మందులు వాడే అలవాటు వీరికి గతంలోనూ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ వాసి నమిత్ శర్మ ఏలూరు ఎంపీ మహేష్ నుంచి సేకరించిన నమూనాల్లో ఇతర మాదక ద్రవ్యాలు అవశేషాలు కూడా లభించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. వాస్తవానికి తాజా కేసు దర్యాప్తుతో దీనికి సంబంధం లేకపోయినప్పటికీ మత్తుమందుల సరఫరా మూలాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో పోలీసులు పాత విషయాలను కూడా తవ్వి తీయబోతున్నారు. పార్టీలో తాము డ్రగ్స్ వాడలేదని నిందితులు తొలుత బుకాయించినప్పటికీ నాకేం తెలియదు, నేనే తప్పు చేయలేదు, తప్పు చేయకపోతే పోలీసులు తప్పు చేశారా మహేష్ యాదవ్ గారు? అనండి సార్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బాగుందా తమ్ముళ్ళు? అనండి. ఆయన అంటాడు, ఎవరో ఈ మహేష్ యాదవ్ వచ్చి మాట్లాడతాడు, ఆ వీడియో పెట్టి నేను ఏ తప్పు చేయలేదు పోలీసులు తప్పు చేశారులే అంటే మీరేమంటున్నారు? ఏం క్లెయిమ్ చేస్తున్నారు? పోలీసులు ఏదైతే చెప్పారో స్టేట్మెంట్ అది తప్పు అంటున్నారు. కరెక్టే సార్, నమ్మేశాం సార్. పోలీసులు తప్పు చేశారా, లేకపోతే రిపోర్టులు తప్పు ఉన్నాయా? చెప్పండిలే, మేము కొద్దిగా నేర్చుకుంటాం, నాలెడ్జ్ జ్ఞానం పొందుతాం. వచ్చిన రిపోర్ట్లు తప్ప, పోలీస్ చెప్పిన స్టేట్మెంటులు తప్ప, లేదా మీరు మాట్లాడుతున్న తప్ప, నాకేమీ తెలియదు, నేనే తప్పు చేయలేదు, అది మేమేలేండి తప్పు చేసింది. ఈ వార్తలన్నీ మేము తప్పు చేశాం, మాదే తప్పు, ఈ వార్తలన్నీ చూసి మా తప్పు. ఇందులో నమిత్ శర్మ నుంచి సేకరించిన పోలీసులు నిందితులు తొలుత బుకాయించినప్పటికీ పోలీసుల పరీక్షల్లో మొత్తం 11 మందిలో 6గురికి పాజిటివ్ వచ్చింది. ఇందులో నమిత్ శర్మ నుంచి సేకరించిన నమూనాల్లో యాంఫిటమిన్, మెథాయాంఫిటమిన్, కొకైన్ ఆనవాళ్లు లభించాయి. పుట్టా మహేష్ నుంచి సేకరించిన నమూనాల్లో యాంఫిటమిన్ తర్వాత మెథాయాంఫిటమిన్ ఆనవాళ్లు దొరికాయి. మిగతా 4 కొకైన్ వాడినట్లు తేలింది. పోలీసులు ప్రశ్నించినప్పుడు తాను సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చానని బెంగళూరుకు చెందిన కౌశిక్ రవి వెల్లడించాడు. వారి సోదాల్లో కొకైన్ మినహా ఇతరత్ర మత్తు మందులేవి అక్కడ దొరకలేదు. అంటే ఆ పార్టీలో కొకైన్ మినహా మిగతా ఏ డ్రగ్స్ కూడా దొరకలా. కానీ చూడండి, నేను చెప్పట్లా, ఈనాడు మన పత్రిక చెప్తుంది. కానీ నమిత్ శర్మ, పుట్టా మహేష్ల నమూనాల్లో మాత్రం ఇతర మాదక ద్రవ్యాల ఆనవాళ్లు లభించాయి. వారిద్దరూ వీటిని శనివారం జరిగిన పార్టీలో తీసుకున్నారా, అంతకు ముందే వాడారా అనే వివరాలన్నీ తదుపరి దర్యాప్తులో వెల్లడవుతాయని పోలీసులు చెప్తున్నారు. వీటన్నిటినీ పరిశీలిస్తే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో చిక్కిన వారందరికీ కొంతకాలంగా మత్తుమందులు వాడే అలవాటు ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. రైట్, ఇది వారిది మత్తు చరిత్ర. విన్నారా? వారిది మత్తు చరిత్ర. ఇది నేను చెప్పట్లా, ఎవరు చెప్తున్నారు? ఇది తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ప్రోగా ఉండే, బాకాలు ఊదే, గప్పాలు కొట్టే పత్రిక ఈనాడు చెప్తుంది.
ఈయన పల్లా శ్రీనివాసరావు గారు అంటారు కుట్రకోణం అంట. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో కుట్రకోణం ఉందనే అనుమానం వ్యక్తమవుద్దండి మీకు వ్యక్తమవుద్ది. మీకు డైరెక్ట్గా వీడియో 60 తరగతి దొరికితే మీరు సంఖ రాసుకుంటున్న జనసేన పార్టీది అక్కడ కూడా వాళ్ళు కూడా కొన్ని రోజులు పార్టీకి దూరంగా ఉండండి కార్యకలాపాలకి. ఆ దొండకాయ గారిని కూడా కొన్ని రోజులు పార్టీకి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ దొండకాయ మళ్ళీ మామూలు కానీ ప్రెస్ మీట్ పెట్టుకుంటే అది మమ్మల్ని మభ్యపెట్టడానికి కాదు, ఇవన్నీ షోకాజ్. విచారణ జరిగేదాకా పార్టీ మెంబర్స్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఒకవేళ విచారణలో నిర్దోషం తేలితే తీసుకురావాలి. ఎవడైనా సరే, ఏ పార్టీ అయినా సరే, దిస్ షుడ్ బి ఫాలోడ్. కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తమవుతుందంట. ఇంకెందుకు వెనకాల దాపెట్టుకోండి పుట్ట మహేష్ యాదవ్ తీసుకెళ్ళి. అనుమానం వ్యక్తమవుతుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ నగరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఉన్నారు. తెలుస్తుంది తమ్ముళ్ళు, తెలుస్తుందిలే మాకు మీరు ఎంత సీరియస్గా ఉన్నారు. గతంలో వైకాపా నేతలు చేసిన దారుణాలు ప్రజలు గమనించారు. బుద్ధుండి అక్కర్లేదు సార్ పల్లా శ్రీనివాసరావు గారు ఈ మాటలు మాట్లాడటానికి అని ప్రజలు అనరా? నేను అనకపోవచ్చు, బుద్ధుండి అక్కర్లా పల్లా శ్రీనివాస్ గారు మీకు అని ప్రజలు అనరా? అసలు వైసీపీకి ఏంటి సంబంధం ఈ ఇష్యూలో? దొరికింది మీ ఎంపీ, టికెట్ ఇచ్చింది మీరు, బీఫామ్ ఇచ్చింది మీరు. మరి డబ్బులు తీసుకున్నారో తీసుకోలేదో మాకు తెలియదు, కానీ మరి ఈయనకే ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్కి ఏమంత అభినాభావ సంబంధం ఉండి మీరు టికెట్లు ఇచ్చారో మాకు తెలవదు. డబ్బు తప్ప నాకు ఎక్కడ ఏ రీజన్ కనపడట్లా. టికెట్ ఇచ్చింది మీరు, బీఫామ్ ఇచ్చింది మీరు, పార్టీ కండువా కప్పి ప్రజల ముందు నించోబెట్టింది మీరు. వైసీపీ దొరికింది, ఆయన డ్రగ్స్ వాడాడని చెప్పని చెప్తుంది పోలీసులు. మధ్యలో వైసీపీ ఏం చేసింది అంటే మన వాళ్ళు మాత్రం బయటికి వెళ్ళి రంబా హో అని డ్యాన్సులు కట్టొచ్చు, ఎదుటోడు మాత్రం విమర్శిస్తే వైసీపీ మాట్లాడుతుంది. మీ ఎంపీలు బయట డ్యాన్సులు కడతారు. మీ గుంటూరు ఎమ్మెల్యే చక్కగా బయట ఏమంటారు బిఆర్ నాయుడు కిచెన్లో కసకసలాగా, మనోడు ఫోన్లో పసపస నజీరు. ఒక్కొక్కడికి ఒక్కొక్క చరిత్ర, మామూలు బ్యాచ్ కాదు మంది. వీటన్నిటికీ బాగా అవుతున్నానికి మన సామిగాడు, పంచర్ సామిగాడు, ఆ పంచర్లన్నీ ఎత్తుంటాడు. ఆ టైర్లు పంచర్ అవ్వగానే బయట ప్లాస్టర్ ఎత్తుంటాడు. వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ అని. దారుణాలు. గతంలో మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆలోచనతో కొంతమంది కాచుకొని కూర్చున్నారంట. పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఎంతో బాధ్యతగా ఉండాలి. వైసీపీ నేతలకి ఏంటి సంబంధం? అతను దొరికింది బీఆర్ఎస్ పార్టీ వ్యక్తితో, దొరికింది తెలంగాణలో, వాడింది అతను, పార్టీ టికెట్లు ఇచ్చింది మీరు. వైసీపీకి ఏంటి సంబంధం? సిగ్గుండి అక్కర్లేదని ప్రజలు ప్రశ్నించరా పల్లా శ్రీనివాసరావు గారు? ఎంపీ పుట్టా మహేష్కు షోకాజ్ నోటీస్ జారీ చేశాం. 5 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరాం. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించాం. తప్పు ఉంటే చర్యలు తీసుకుంటాం. తప్పు ఉంది అని పోలీసులు చెప్తున్నారు. అప్పటిదాకా సస్పెండ్ చేసే ధైర్యం లేదు. ఎందుకంటే ఒకవేళ సస్పెండ్ చేసామనుకో, నేనే ఎంత డబ్బులు ఇచ్చా అని అతను బయటకు వచ్చాడనుకో, మనకేం సంబంధం, మనం ఇరుక్కుపోతాంగా అనేది ఆలోచన అని ప్రజలు అనుకోరా? కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గమనించాలా. ఎక్కడ మొదలైన తెలుగుదేశం పార్టీని ఈరోజు ఎక్కడికి తీసుకొచ్చారు? సంస్థాగతంగా కొన్ని సంవత్సరాలుగా పనిచేసిన కార్యకర్తలకి, నాయకులకి టికెట్లు ఇవ్వకుండా ఈ మొత్తం స్క్రాప్ బ్యాచ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్ది ఈరోజు ఒకడు వీడియో కాల్ చేస్తాడు. అసలు ఇంతకు మించిన సిగ్గుమాలిన చర్య ఏంటో చెప్పనా? ఇంతకు మించిన సిగ్గుమాలిన చర్య ఏంటో నేను చెప్పనా? డ్రగ్స్ టెస్ట్లో ఇతను దొరికిపోయాడని తెలిసింది కదా, అంటే డ్రగ్స్ వాడాడని పోలీసులు చెప్తున్నారు కదా. ఆ తర్వాత రోజు పార్లమెంట్కి వెళ్ళాడు. నిన్న పార్లమెంట్కి వెళ్ళాడు. డ్రగ్స్ తీసుకుని పార్లమెంట్కి వెళ్ళిన మొట్టమొదటి ఎంపీగా, తెలుగుదేశం పార్టీ ఎంపీగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు పుట్టా మహేష్ యాదవ్ అనే వ్యక్తి. తెలుగుదేశం పార్టీ నేషనల్ మీడియా ఉమ్ముతుంది డ్రగ్స్ తీసుకొని వచ్చాడా అని. రాజీవ్ సర్దేశాయ్ దగ్గర నుంచి మొత్తం అందరూ డ్రగ్స్ తీసుకొని పార్లమెంట్కి వచ్చాడా అని. హ్యావ్ సమ్ షేమ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇట్లాంటి ఒక స్క్రాప్ నాయకుడిని తీసుకొచ్చి ముందు పెట్టినందుకు హ్యావ్ సమ్ షేమ్ అని అందరూ అంటున్నారు సార్.
నేను అనకపోవచ్చు పెద్ద మనిషిని. థ్యాంక్ యూ సో మచ్.